మాజీ మంత్రి విడుదల రజని మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సుమారు 5 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నా పేరు మోహన్ కృష్ణ, మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్. నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తుల శ్రీ గణేష్, వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, బెడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు. నేను సరే, నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడివ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గరికి తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్నాఫ్ సుబ్బారావు, నూజడ్ల వెనకొండ మండలం అతను, మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఏ వాళ్ళకు, శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే, ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము, విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు, 1 మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది. నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను. నా డబ్బులు ఎలా అన్నా, నేను ఇచ్చాను కదా, గవర్నమెంట్ కూడా అయిపోయింది, టీడీపీ కూడా వచ్చేసింది, మరి నా డబ్బులు ఎలా అంటే, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ, రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి, ఒక వారంలో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను, నెలకి ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2 times. వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను. నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇటు బత్తుల శ్రీ గణేష్ కూడా నూజట్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక 10 సిమ్ముల దాకా మార్చాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు. మాకు ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నన్ను డైరెక్ట్ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చారు. ఇదిగోండి, నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేడమే కదా నా అప్లికేషన్ ఫామ్, నేను బత్తుల శ్రీ గణేష్. ఇప్పుడు ఇటీవల ఏమన్నా మేడం కలిసారా మీరు? అసలు మమ్మల్ని కలవనీయటలేదు కదండి, కదా. నా దగ్గర గణేష్ కొట్టిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఉంది, అతనితో మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. అడిగిన ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు. ఈ మధ్య గట్టిగా ప్రెజర్ చేస్తే ఒక 8 months బ్యాక్ మేడం ఎగ్గొట్టింది, నేనేం చేశాను అని చెప్పి ఫోన్ బ్లాక్ చేసేసాడు. కొత్త సిమ్ తీసుకున్నాడు. మూజట్ల ఊర్లోకి వెళ్తే లేడు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. చిలకూరుపేట వస్తే వాళ్ళ తమ్ముడు మాకేం సంబంధము, నువ్వు ఏదైనా ఎక్కువ చేస్తే నీకు అది చేస్తాను బెదిరిస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తా అంటే, నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళు, మాకు పెద్ద రాజకీయ పరిచయాలు ఉన్నాయి, మా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు, నువ్వు ఎక్కడ కేసు పెట్టుకున్నా ఏం చేసినా నువ్వేం చేయలేవు, మా అయితే డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ అవుతుంది, నీ డబ్బులు అయితే నీకు రావు కదా, మేము బెయిల్ తీసుకొని బయట తిరుగుతాము, నువ్వేం చేయలేవు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రమోద్ కిరణ్ అందిస్తారు. ప్రమోద్, విడుదల రజని వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇది ఒక తీవ్రమైన ఆరోపణగా భావించాలి. ఆరోపణే కాదు, అతను క్లియర్గా చెప్తున్నాడు బాధితుడు, తను ఆల్రెడీ విడుదల రజనీని కూడా కలిశానని చెప్పేసి, కాబట్టి ఆవిడ డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లుగా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది బయటకు వస్తున్నారు? దీని మీద ఫార్మల్ కంప్లైంట్ అక్కడ పోలీసులు రిజిస్టర్ చేశారా? దీని మీద లీగల్గా ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? అలాగే విడుదల రజని ఏమైనా రెస్పాండ్ అయ్యారా? సురేష్, ఏదైతే మాజీ మంత్రి విడుదల రజని గత కొంతకాలంగా కూడా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. అయితే తాజాగా చిలకలూరుపేటలో మరొక వివాదంలో కూడా మాజీ మంత్రి విడుదల రజని పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు పాల్గొన్నారంటూ కూడా ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు నరసరావుపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు ఏదైతే మాజీ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఫార్మసిస్ట్ గా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి విడుదల రజనీకి సంబంధించినటువంటి పిఏలు రామకృష్ణ, కొంతమంది పిఏలు ఒక ముగ్గురు కలిసి అతని దగ్గర సుమారుగా 5 కోట్ల వరకు మొత్తం ఒక
ఆ టీమ్ గా ఏర్పడి కొంత అమౌంట్ అనేది ముందుగా వాళ్ళకి ఇచ్చినట్లు కూడా తెలుపుతా ఉన్నారు. అయితే ఎప్పటికీ కూడా ఆ కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది వాళ్ళకి అందించకపోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గతంలో కూడా మాజీ మంత్రి విడుదల రజనీపై ఇటు చిలకలూరుపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చినాయి. ఏదైతే కృష్ణాకు సంబంధించినటువంటి అంశాల్లో అక్కడ విడుదల రజనీకి సంబంధించినటువంటి ఆ మరిది కూడా అనేక సార్లు అక్కడ ఇబ్బందులకు గురి చేస్తూ వారికి లంచం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వచ్చింది. దాని నేపథ్యంలోనే వారికి ఎంతైతే డబ్బులు తిరిగి చెల్లించాలో ఆ అమౌంట్ ను కూడా మాజీ మంత్రి విడుదల రజని వారికి అందజేశారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి దీంట్లో 5 కోట్ల మేర వరకు ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ఆ మాజీ మంత్రి విడుదల రజని ప్లస్ పిఏ శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, గణేష్ లకు డబ్బులు ఇచ్చామని చెప్పేసి కూడా బాధితుడైతే చెప్తా ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి పోస్టులను కూడా చాలా డబ్బులు ఇచ్చే మేనేజ్ చేశారంటూ కూడా గతంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది దోర్నాలకు చెందినటువంటి బీఫార్మసీ చదువుకునేటువంటి కృష్ణ కూడా ఈ రోజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఓవరాల్ గా ఇటు చిలకలూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడుదల రజనీపై వస్తున్నటువంటి ఆరోపణలపై కూడా ఇప్పటికీ వైసీపీ నాయకులు అయితే ఎవరూ స్పందించలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి విడుదల రజనీ స్పందించారు. అంటే ఆ అమౌంట్ కు సంబంధించి కానీ ఉద్యోగాలకి డబ్బులు ఇస్తామంటూ కూడా దానికి సంబంధించినటువంటి కానీ నాకు ఎటువంటి ప్రమేయం లేదు. కేవలం కూటమి నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా ఒక మహిళను ఎదుర్కోవటానికి లేకుండా ఇట్లాంటి తప్పుడు కేసులతో నాపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా మాజీ మంత్రి విడుదల రజనీ స్పందించారు. అయితే దీనిపై అసలు ఎలాంటి విచారణ చేసేటువంటి అవకాశం ఉంది, దీనిపై ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారన్న దానిపై కూడా స్పష్టత రావాల్సింది. అయితే నర్సరావుపేట ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చిలకలూరుపేట ఉన్నటువంటి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు. అంటే ఏ సెక్షన్ కేసు నమోదు చేస్తారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారు, మాజీ మంత్రి విడుదల రజనీపై ఏమైనా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసే ఎఫ్ఐఆర్ లో మాజీ మంత్రి విడుదల రజనీ పేరు కూడా చెప్పేటువంటి అవకాశం అయితే ఉందో లేదో మరికొన్ని రోజులు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఓవరాల్ గా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆమె చేసినటువంటి గత 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో రజనీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, అనుచరులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడ్డారు. ప్రతి ఒక్కరిని కూడా లంచాలు ఇవ్వాల్సింది అంటూ కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. కొంతమంది ఇవ్వాలనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిపై అప్పుడు ఉన్నటువంటి పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి వారిని జైలు కూడా పంపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ వివాదంతో మరోసారి విడుదల రజనీపై అసలు విడుదల రజనీని ఎలాంటి విచారణకు పిలుస్తారు, దీనిపై ఆమె ప్రమేయం ఉందా లేదా అనే దానిపై విచారించి తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రమోద్.